శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈనాడు తుని తపోవనం ధర్మపురి పీఠాధీశ్వరులు బ్రహ్మలీనులైనారనే విషయాన్ని విన్న తర్వాత చాలా బాధ కలిగింది. ధర్మమయందు ఆసక్తి, ప్రజలను ధర్మమయులం చేయాలనేటువంటి యొక్క విశేషమైనటువంటి దృష్టి కల గురువు గారు మనకు దూరం కావడం అత్యంత శోచనీయమై ఉన్నది, బాధాకరంగా ఉన్నది. వారికి జగద్గురు శంకరాచార్యుల వారంటే అమితమైనటువంటి ప్రేమ, అభిమానం. చిన్ననాటి నుండి శంకరులను అభిమానించి శంకర విరచితమైనటువంటి ప్రస్థానత్రయాలను అధ్యయనం చేసి అత్యంత బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి జగద్గురు సార్వభౌమ పీఠమైన శృంగేరి విషయంలో కూడా అత్యంత అమితమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణతో కూడుకొని ఉండేవారు. ఏ ధర్మ విషయాల్లో కానీ, ఏ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ సందేహాలు వచ్చినా కానీ జగద్గురు పీఠము శృంగేరి పీఠానికి వెళ్ళి వాటినన్నిటి కూడా తీర్చుకునేవారు. ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మాత్మలను చేసేటువంటి వ్యక్తులు దొరికేది చాలా అరుదు. విశేషంగా వారు నిర్మించినటువంటి ఆ తపోవనంలో భగవతి రాజరాజేశ్వరి విగ్రహాన్ని స్థాపించి నిరంతరము శ్రీచక్రోపాసన చేస్తూ అనేక ఉపాలయాలను కూడా నిర్మించి జగద్గురు శంకరాచార్య, ఆంజనేయ మొదలైనటువంటి ఆలయాలను నిర్మించి ప్రాచీన కాలంలో వశిష్ఠ, వామదేవాది ఋషుల ఆశ్రమాలు ఎట్లా ఉండేనో ఆ శైలిని తెలిపేటువంటి రీతిలో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలను కొనసాగించి వేద పాఠశాలను కూడా నడుపుతూ, గోశాలను కూడా నడిపిస్తూ, అనేక గోవులను పోషిస్తూ నిజంగా ఎంత ధర్మమయ జీవనాన్ని కొనసాగించినారు. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు ఒకరిపైన ప్రేమ, అనురాగము, వాత్సల్యము ఉండదు. కానీ నాపైన అమితమైన ప్రేమ, అనురాగము, వాత్సల్యము ఏ జన్మలో చేసుకున్న సుకృతమో తెలియదు. కానీ మా మహేశ్వరుడు అని అనేక పర్యాయాలు నాతో సంభాషించి అనేక పర్యాయాలు శ్రీమఠంలో ప్రవచనాలను పెట్టించినారు. కాశీఖండం అయితేనేమి, శ్రీమద్భాగవతం అయితేనేమి, గ్రంథాన్ని చూస్తూ నేను చెప్పేటువంటి యొక్క శైలిని అనుసరిస్తూ నేను వాక్యాన్ని చదివితే నాతో పాటు కూడా వాక్యాన్ని చదువుతూ అమిత ఆనందాన్ని పొందేవారు. ఏ ధర్మ విషయంలో అయినా సూటిగా చెప్పే లక్షణం వారికే ఉంది. అధర్మం జరుగుతున్నది అంటే ఎదిరించి పోరాడేటువంటి లక్షణం కూడా వారికే ఉంది. ఎటువంటి వ్యక్తులైనా సరే ఎదిరించి పోరాడి ధర్మ విషయంలో చాలా జాగరూకులై ఉండేవారు. అటువంటి మహనీయమూర్తి ఈనాడు మనకు దూరం కావడం, బ్రహ్మలీనులు కావడం అత్యంత శోచనీయమై ఉన్నది. వారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు, వారికి సంబంధించినటువంటి ఆశీస్సులు నాపైన, మాపైన, మనపైన సదా సర్వకాలాలు ఉండాలి. వారు మనకు ఆదర్శం కావాలి అని కోరుతూ